మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. సినిమా రంగంలోకి ఓ సాధారణ హీరోయిన్‌గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా, స్టార్ హీరోయిన్‌గా ముఖ్యంగా 'పుష్ప 2' సినిమాలతో ఇండస్ట్రీస్‌ని షేక్ చేసింది. మరి అలాంటి రష్మిక నటించిన సినిమా ఇంకొకటే 'గర్ల్ ఫ్రెండ్'. ఇక ఈ సినిమాలోని భూమి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకోవడం మాత్రమే కాదండి, ఎంతగా నచ్చేసింది అంటే బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్‌ని కూడా అందుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి తర్వాత రష్మికకి బాగా కలిసొచ్చేసింది. మన తెలుగింటి కోడలైపోవడంతో అందరూ బాగా చూసుకుంటున్నారు అంటూ రకరకాల కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఆవిడ ఫాలోవర్స్. మరోపక్క విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు తెలుగింటి కోడలు వచ్చేసింది, ఈమెని బాగా చూసుకోవాలి అంటూ పెళ్ళైన తర్వాత ఆయన మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. మరి అలాంటి రష్మిక అవార్డు తీసుకోవడం మాత్రమే కాదు, తన అత్త చేత కన్నీళ్లు కూడా పెట్టించేసింది. ఇక అవార్డు ఫంక్షన్‌లో తాను బెస్ట్ హీరోయిన్‌గా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా తనకి ఎంతో స్పెషల్ ఈ సినిమా తనకి ఎంతో స్పెషల్ అని, తన సినీ కెరియర్‌లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టిందని, తనకంటూ ఒక ఐడెంటిటీ అంతేకాకుండా ఈ సినిమాతో ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించొచ్చు అన్న కాన్ఫిడెన్స్‌ని మిగతా హీరోయిన్‌లకు కూడా ఇచ్చినట్లు అయింది అంటూ చెప్పింది. పైగా ఇప్పుడు ఇంతకు ముందు వరకు నన్ను కూతురులా చూసుకున్నారు, ఇప్పుడు నేను మీ కోడలిగా మారాను. నన్ను మాత్రమే కాదు, మా ఫ్యామిలీని కూడా చాలా చక్కగా చూసుకోవాలి అంటూ మాట్లాడడం మాత్రమే కాదు, అవార్డు ఫంక్షన్‌కి తన అత్తతో వచ్చి, అత్త, కోడలు మాట్లాడుతూ అవార్డు తీసుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటే, అత్తని ప్రేమగా, పాపలు మీరనుకున్నట్లుగానే నేను అచీవ్ చేశాను, ఇంటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం అని అనడంతో అక్కడే కూర్చున్న రష్మిక మందన్న అత్త అంటే విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ కోడల్ని చూసి కన్నీరు పెట్టుకుంది. తనకి తాను కోడలు కాదని, కూతురని ఎంతో ముద్దుగా చెప్పడం మాత్రమే కాదుగా, తన అత్తని పాపలు అని పిలుస్తూ ఆవిడ మాట్లాడిన తీరు అక్కడే కూర్చున్న మాధవి దేవరకొండని కూడా కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. అలా మొత్తానికి కోడలు సాధించిన ఘనతకి ఎమోషనల్ అవ్వడం మాత్రమే కాదు, ఇలాంటి కోడలు తనకి దొరకడం నిజంగా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. అదండి, మరి పెళ్ళయి పట్టుమని నెల రోజులు కూడా కాకముందే అత్త చేత కన్నీళ్లు పెట్టించిందా రష్మిక అంటే ఓ విధంగా ఆనంద బాష్పాలు అని చెప్పాల్సిందే. ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే అవార్డు తీసుకుంటున్న సమయంలో రష్మిక మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోపక్క ప్రతి ఒక్కరూ రష్మికకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెట్టేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.